కారణాలు ఏమైనా కొందరు మనల్ని ఇష్టపడతారు, మరికొందరు మనల్ని ద్వేషిస్తూ ఉంటారు. ద్వేషించే వాళ్ళను క్షమించండి, ఇష్టపడే వాళ్ళను ప్రేమించండి. ఒక గుడి కడితే 1000 మంది భిక్షగాళ్ళు తయారవుతారు. అదే ఒక బడి కడితే 1000 మంది మేధావులు తయారవుతారు. మనసుకు సంతోషం వచ్చినా బాధ వచ్చినా ముందుగా వచ్చేవి కన్నీళ్లు. మనతో ఎవరు ఉన్నా లేకున్నా చివరి వరకు మనకు తోడుండేవే గొప్ప నేస్తం కన్నీళ్లు. 4 ఏళ్ల కుర్రాన్ని మనం పెంచలేక హాస్టల్లో పారేస్తున్నప్పుడు వాళ్ళకి 40 ఏళ్ళు వచ్చాక మనల్ని వృద్ధాశ్రమంలో వదిలేస్తే తప్పు ఏమైనా ఉందా? హేళన చేసి నవ్వే వాళ్ళని నవ్వని, మాటలలో మనసు గాయం చేసే వాళ్ళని చెయ్యని, నీకేం లేకపోయినా నీ మీద పడి ఏడ్చే వాళ్ళని ఏడవని, నువ్వు మాత్రం నీలాగే ఉండు. ఈ ప్రపంచంలో ఎవరికి నచ్చకపోయినా భగవంతుడొక్కడికి నచ్చితే చాలు. సంస్కారమే స్థిరస్థి. కాల వైపరీత్యం. అందరి గురించి ఆలోచించేవాడు ఎందుకు పనికిరాకుండా పోతున్నాడు. స్వార్థంగా బ్రతికేవాడు అంచెలంచెలుగా ఎదిగిపోతున్నాడు. అదేంటో ఈ ప్రపంచం రీతి. ఈ క్షణం నాది అనుకుంటే ప్రతి క్షణం ఎన్నో అనుభూతుల్ని మూట కట్టుకోవచ్చు. శారీరకంగా అందమైన స్త్రీ మీకు ఒక్క రాత్రి ఆనందిస్తుంది. మానసికంగా అందమైన స్త్రీ మీకు జీవితకాలం ఆనందాన్ని ఇవ్వగలదు. ఎంత నింద మోయకుండా రాముడు ఏ తప్పు చెయ్యకుండా శ్రీకృష్ణుని జీవితమే ముగియలేదు. మనుషులం మనమెంత. విలువలతో కూడిన విద్య, సంస్కారం నేర్పే గురువులు, సంస్కృతి అలవరించే తల్లిదండ్రులు, మంచి వైపు నడిపే స్నేహితులు ఉంటే ఏ వ్యక్తి జీవితమైన ఉన్నత శిఖరాలకు చేరుతుంది. నువ్వు తప్పు చేసినట్లు ఆలస్యంగా తెలుసుకున్నా సరిచేసుకోవడానికి ఆలస్యం చెయ్యకు. జీవితంలో చిన్న చిన్న విషయాలను ఎంజాయ్ చేయాలి. ఎందుకంటే ఒకరోజు నీ జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే అవే పెద్ద విషయాలుగా కనిపిస్తాయి. ఆటవిక ప్రపంచం ఇది. బలవంతుడెప్పుడూ బలహీనుణ్ణి వేటాడుతూనే ఉంటాడు. బతకాలి అంటే తెగింపు ఒకటే ఉంటే సరిపోదు. పరిస్థితిని అనుకూలంగా తీసుకుని ఓపిక కూడా ఉండాలి. బాల్యం భలే బాగుంటుంది. ఏది మన చేతుల్లో ఉండదు, ఒక ఆటపాటలు తప్ప. కృతయుగం నుండి కలియుగం వరకు చీమ చీమగానే ఉంది, కుక్క కుక్కగానే ఉంది, పక్షి పక్షిగానే ఉంది. ఒక్క మనిషే తెలివి వలన నానా రకాలుగా తయారయ్యాడు. విజ్ఞానమే మనిషిని దేవుని నుంచి దూరం చేసింది. ఎన్ని శాస్త్రాలు, ఎన్ని పరికరాలు, విజ్ఞానం వలన మనిషి ఎప్పుడూ సుఖపడింది లేదు. పడవలో ఎంత తక్కువ లగేజ్ ఉంటే అంత క్షేమంగా తీరం చేరగలడు. తెలివి ఎంత తక్కువ ఉంటే అంత క్షేమంగా జీవితాన్ని దాటగలడు. మన పతనము చూసిన మనుషులే మన ఎదుగుదలను కూడా చూస్తారు. కాలం కనికట్టు, అది పనికట్టుకుని మరీ చూపిస్తుంది. పవర్ ఉన్నోడికి పైసాతో పని లేదు, పైసలున్నోడికి పవర్తో పని లేదు, ఆ రెండు ఉన్నోడికి జనాలతో పని లేదు. నువ్వు ఇంత సంతోషంగా ఎలా ఉంటావు అని ఒకరు నన్ను అడిగితే నేను ఒకరి సంతోషాన్ని చూసి నేను కుళ్ళిపోను, నా బాధను నేను ఒకరికి చెప్పుకోను అని అన్నాను.